కణితలంటే ట్యూమర్స్ అంటారు. ఇవి 2 రకాలు. క్యాన్సర్ సంబంధించినటువంటి కణితలు, క్యాన్సర్ కాకుండా నార్మల్‌గా మెదడులో పెరిగేటువంటి ఉండాల్సిన నరాలు కాకుండా కొత్తగా వచ్చిన కణాలు ఒక గడ్డలాగా మారిపోవడాన్ని బ్రెయిన్ ట్యూమర్ లేదా బ్రెయిన్ క్యాన్సర్ ఆర్ బ్రెయిన్ కణితలు అని అంటారు. అన్ని రకాల ట్యూమర్స్ కూడా క్యాన్సర్‌కి సంబంధించినవి కాదు. ఉదాహరణకి మనకు పుట్టుమచ్చ వస్తుంది కదా, అలాగే మెదడులో కూడా ఒక మచ్చ లాంటి సాధనం వస్తే దాన్ని మనం ట్యూమర్ లాగే పరిగణిస్తాం. అంటే ఉండకూడని చోట ఉండేటువంటి కొన్ని రకాల కణాలు ఉడ్డలాగా చేరిపోతే దాన్ని ట్యూమర్ అంటారు. వీటిలో చాలా తక్కువ రకాలు బ్రెయిన్ క్యాన్సర్లా కూడా మారచ్చు. ఇవి ఎందుకు వస్తాయి? చాలా కామన్గా మనం అడిగేది, ఎవరికన్నా పేషెంట్కి మీకు బ్రెయిన్లో ట్యూమర్ ఉందంటే నాకు ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, నేను ఏమైనా తప్పు చేశానా అని అడుగుతుంటారు. చాలా వరకు 100% బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయో మనకు తెలియదు, ఎగ్జాక్ట్ కారణం తెలియదు. ఇవి జన్యుపరమైన మార్పుల వల్ల వస్తాయి. అంటే జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే తల్లిదండ్రులకు కానీ మేనమామలకు కానీ లేదంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా కణితలు ఉంటే గడ్డలు ఉంటే వాళ్ళకి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. అవి కూడా చాలా తక్కువ శాతం మాత్రమే, ఒక 5% వరకు మాత్రమే. మిగిలిన 90% ట్యూమర్స్ అనేటువంటివి ఎవరికైనా రావచ్చు. అలాగా బ్రెయిన్లో ట్యూమర్స్ ఎందుకు వస్తాయో మనకు చాలా వరకు తెలియదు. తెలిసిన తర్వాత వాటిని మనం రాకుండా ఆపగలం.